ఫ్రెండ్స్, చీర ఎంత సింపుల్గా ఈజీగా కట్టుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఫర్దర్ ఎనీ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఈరోజు కాటన్ శారీ చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే శారీ కట్టుకోబోయే ముందు హాఫ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మిడిల్లో చూపించాను కదా మీకు, అలాగా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. చాలామంది స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు, అలా చేయొద్దు. ఇలాగా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు శారీని ట్రై చేయండి. మీరు తొందరగా శారీ కట్టుకోగలుగుతారనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా శారీని ఇలా కట్టుకోండి, మీకు తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మన అరిచెయ్యి ఎంత ఉందో అంత స్టెప్స్ పెట్టుకోండి. చిన్న స్టెప్స్ అనమాట ఇవి. మీకు ఇలా స్టెప్స్ పెట్టుకుంటేనే అందంగా ఉంటుందండి. చాలామంది ఎక్కువ స్టెప్స్ పెట్టుకుంటారు, బట్ బాగోదు. తక్కువ స్టెప్స్లోనే మన పొట్ట అది కనిపించకుండా చాలా ఈజీగా తొందరగా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు ఇలా పెట్టేసుకొని అరిచేయి మందాన ఎక్కడికక్కడ మీరు పిన్నీస్లు అనేది పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. చీర జారకుండా ఉంటుందన్నమాట. ఇట్లా మీరు సెట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ ప్లీట్స్ తీసాను చూడండి. ఇట్లాగా మీరు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఇక్కడ పెట్టేసుకొని మీరు సరిగ్గా దాన్ని సెట్ చేసేసుకోండి. లేదు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. మీరు ఆన్ ది స్పాట్లో కట్టుకునేటప్పుడు చీర మనకి ఈ ప్లీట్స్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ పెట్టేసుకుంటాం కాబట్టి. ఎస్, ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, మనం ఎక్కువగా స్టెప్స్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే శారీ అందంగా ఉంటుందండి. తక్కువే పెట్టుకోవాలన్నమాట. మీకు ఇంకొకటి చెప్పనా అండి, ఎంత తక్కువ ప్లీట్స్ పెట్టుకుంటే మనం అంత సన్నగా కనిపిస్తామన్నమాట. ఎవరైనా సరేనండి, మనం ఎక్కువ కనుక పెట్టుకుంటే ప్లీట్స్ లావుగా కనిపించేస్తాం. మీరు ఇక్కడ కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇటు కొంచెం వదిలేసేయండి, అటు కొంచెం వదిలేసేయండి. కంప్లీట్గా మాత్రం మొత్తం అనేది పెట్టద్దు. ఇక్కడ మీరు సైడ్కి పిన్నీస్ అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటా పెట్టుకోండి. ఇట్లాగా మీరు ఇక్కడ సైడ్ మీరు స్టెప్స్ లాగా తీసుకోండి. అక్కడ మీకు స్టెప్స్ వస్తే అందంగా కనిపిస్తుంది అనమాట. దానికోసం కొంచెం మీరు వదిలేసుకొని కుర్చీళ్ళు అనేది పెట్టుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఒక పిన్ పెట్టేసుకోండి, అది కదలకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ మీకు ఇట్లాగా స్టెప్స్ మీకు ఆల్రెడీ స్టెప్స్ వచ్చేస్తాయి. మీరు పెట్టుకోకపోయినా ఆ స్టెప్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఎస్, మీరు ఇక్కడ చూపిస్తున్నాను, ఇది చూడండి. మీరు పైన శారీ, లోపల లంగా, ఇక్కడ కుచ్చిళ్ళు లోపల లంగా మొత్తానికి కలుపుకొని మీరు పిన్నీస్ అనేది పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను లోపల లంగాకి కుచ్చిళ్ళకి మొత్తం కలిపి నేను లోపల నుంచి పెడతాను చూడండి. ఇది లోపల లంగా కదా, లోపల లంగాకి బయట నుంచి ఇలాగ మీరు ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. మీకు ఇంకా శారీ అనేది కదలకుండా అలానే ఉంటుందన్నమాట. చాలామంది పిన్నీసులు పెట్టుకోకుండా చీర కట్టుకుంటారండి, జారిపోతూ ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకుంటే లోపల నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ చిన్న ట్రిక్ అనేది మీరు ట్రై చేయండి. శారీ ఇంకా అసలు కదలదు, అలానే ఉంటుందన్నమాట మీకు. ఇక్కడ మీకు సైడ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి. మీరు కొంచెం వదిలేసుకుంటాం వల్ల ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి అన్నమాట స్టెప్స్ అనేవి. చీరకి ఎప్పుడైనా సరే అండి, సైడ్ మనకి కొంచెం ఇలా స్టెప్స్ ఉంటేనే చీర అందంగా కనిపిస్తుంది అనమాట. ఎస్, ఇప్పుడు ఇంతవరకు అయితే అయిపోయింది, సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడాల్సింది అయితే పక్కన సైడ్ అనమాట. ఇటు సైడ్ అయితే అయిపోయింది కదా. ఇటు సైడు మనం ఇందాక కొంచెం వదులుకున్నది ఇటంతా కూడా మనకి లూజ్ వచ్చేస్తుంది. ఈ లూజ్ అంతా తీసుకొని మొత్తం అంతా వెనక పెట్టేసుకోండి. మీకు ఇంకా సైడ్ కూడా కనిపించదు అనమాట. ఎస్, ఓవరాల్గా అయితే శారీ కట్టుకోవటం అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా, ఎంత తొందరగా కట్టేశాను. మీకు సన్నగా కూడా కనిపిస్తారు. తక్కువ ప్లీట్స్ పెట్టుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనం చాలా సన్నగా కనిపిస్తాం అనమాట. ఓకేనా, మీరు శారీ అంతా అయిపోయాక ఇంకొకసారి ప్లీట్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను మీకు అరచెయ్యి మందం చెప్పాను కదా, మీరు అరచెయ్యి మందం పెట్టుకుంటే మీకు చక్కగా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా నేను శారీ అయితే ఇలా కట్టుకున్నాను. మీరు చూడండి, మనం ఇలాగ తక్కువ ప్లేట్స్ పెట్టుకోవటం వల్ల మనం చాలా సన్నగా కనిపిస్తామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేనైతే
ఇయర్ రింగ్స్ అండి ఎక్కువగా లాంగ్ జుమ్కీస్ ఉన్నవి ట్రై చేయండి. కాటన్ శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి. అండ్ నేను తీసుకున్నాను ఈ లాంగ్ చైన్ అండి, అమేజింగ్ ఉంది. పచ్చలు కెంపులు వచ్చాయన్నమాట. నేను తీసుకున్నటువంటి ఈ శారీ లింక్, ఇయర్ రింగ్స్ అండ్ నా చైన్ రింగ్స్ అన్నీ మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు ఎవరికైనా బ్లౌజ్ డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను ఇస్తాను. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. చాలామంది నన్ను అక్క చీర ఎలా కట్టుకోవాలని నన్ను చాలామంది అడుగుతున్నారు. యాజ్ ఎ యూట్యూబర్గా మీకు ఈరోజు నేను శారీ నేను ఎలా కట్టుకుంటాను అనేది చూపించానండి. అండ్ నేనైతే ఎప్పుడు లూజ్ హెయిర్ అయితే వేసుకుంటాను, మీ అందరికీ తెలుసు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను బుక్ చేసుకున్నాను షుగర్ కాస్మెటిక్స్ నుంచి బనానా పౌడర్ అనమాట. ఇది ఒక కాంపాక్ట్ పౌడర్ అండి. దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు జస్ట్ నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా కూడా జస్ట్ ఇది ఒక పౌడర్ లాగా పెట్టుకోండి. ఫేస్ అయితే చాలా బ్రైటనింగ్ ఉంటుంది అనమాట. మై ఫేవరెట్ షుగర్ కాస్మెటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. షుగర్లో క్రయాన్స్ కూడా చాలా బాగుంటాయి, లిప్ క్రయాన్స్. నేను ఈ బనానా పౌడర్ యూస్ చేస్తున్నాను. అమేజింగ్గా ఉందండి, చాలా బ్రైట్నింగ్ లుక్ ఉంటుంది అనమాట. స్కిన్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను ఈ జుమ్కీస్ కూడా తీసుకున్నాను, చాలా చాలా బాగున్నాయండి. ప్రోడక్ట్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ మై ఫేవరెట్ ప్రెజెంట్ అయితే నేను ఇదే యూస్ చేస్తున్నాను, మామా ఎర్త్ మ్యాటీ లిప్స్టిక్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయండి, అమేజింగ్గా ఉన్నాయి లిప్స్టిక్స్ అయితే. ఓవరాల్గా నా మేకప్ లుక్ అయితే ఇది. అండ్ నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను, అదేంటి అంటే ఈ బాందిని చున్నీ అనమాట. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చిందండి. మనం బయట కొనుక్కోవాలంటే ఇటువంటి చున్నీస్ మనకి అవైలబుల్లో ఉండవు. మనకి వైట్ కుర్తీ మీదకి ఇలాగా రెడ్ బాందిని చున్నీ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి లుక్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓవరాల్గా నా శారీ మేకప్ అయితే ఇది. నేను ఇలా కట్టుకున్నాను శారీ, చాలా తొందరగా కట్టుకున్నాను. చూడండి, మీరు తొందరగా రెడీ అయిపోవాలనుకుంటే కొంచెం కొన్ని సింపుల్ టిప్స్ కనుక మనం పాటించినట్టయితే మనం శారీ చక్కగా అందంగా కట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ప్రోడక్ట్స్ కావాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అన్నీ కూడా నేను ఆఫర్లో తీసుకున్నాను. ముఖ్యంగా లాంగ్ చైన్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉందన్నమాట, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? కొత్తగా మీరు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్.